సంక్షేమ పథకాల విషయంలో ఆంధ్ర తెలంగాణలో ఒక పెద్ద సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలంగాణ వాళ్ళకి తెలుసు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఆంధ్ర వాళ్ళకి తెలుసు. అది పక్కన పెడదాం. అభివృద్ధి ఆంధ్రాలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదు అన్నటువంటిది కదా గత కొన్నేళ్ల నుంచి చేస్తున్నటువంటి ప్రచారం. నేను చాలాసార్లు వివరాలు చెప్పా. పోర్టులు ఎట్లా డెవలప్ అవుతున్నాయి, అయిపోవు వెంటనే కట్టేసేయడానికి ఆంబూమ్ బుష్ అంటే అవ్వవు కదా. పోర్టులు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇండస్ట్రీస్ బోలెడన్ని వచ్చినాయి, పవర్ ప్లాంట్స్ బోలెడన్ని వచ్చినాయి, సోలార్ విండ్ పవర్స్ వచ్చినాయి, అట్లాగే కొప్పర్తి లాంటి చోట్ల కొత్త సెజ్జులు వచ్చినాయి, శ్రీ సిటీకి విపరీతంగా పరిశ్రమలు వచ్చినాయి, అలాగే విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇట్లాగా ఇండస్ట్రీస్ వచ్చినాయి. నేను పేర్లతో సహా ఇంతకుముందు బయట చెప్పాను అవి. కాకపోతే ఇవేమీ లేదు, అభివృద్ధి ఎక్కడ అన్నటువంటి పాయింట్నే తెలుగుదేశం పార్టీ ప్రస్తావిస్తూ వచ్చింది. అలాగే జనసేన బీజేపీ కూడా అదే రైట్ చేసినాయి. సరే, జిఎస్డిపిలో నెంబర్ 1 గ్రోత్ ఉన్నా, లేకపోతే ఇండస్ట్రియల్ గ్రోత్ నెంబర్ 1గా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పినా, నీతి ఆయోగ్ బాగుందని చెప్పినా, లేదు ఆంధ్ర దేంతో కంపేర్ చేశారు ఇంతకాలం? తెలంగాణతో. తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి, తెలంగాణలో ఇండస్ట్రీస్ వరదల్లా వస్తున్నాయి, ఈవెన్ అమర్ రాజా కూడా అక్కడే పెట్టుకున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తున్నాయి, అభివృద్ధి అద్భుతం అని చెప్పుకొచ్చారు కదా. ఆంధ్రాలో జగన్ని తిట్టడానికి కేసీఆర్ ప్రభుత్వమే అద్భుత పాలన అని చెప్పుకొచ్చారు. మరి అక్కడ తెలంగాణ సమాజం ఎందుకు ఓడగొట్టింది వాళ్ళని? అక్కడ అంతకుముందు చంద్రబాబు పాలనతో పోల్చుకుంటే, కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే సంక్షేమ పథకాలు కొత్తగా తీసుకొచ్చాడు కదా. రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, క్రిస్టియన్స్ కానుక అట్లాంటివి తీసుకొచ్చారు, రైతు బంధు ఇచ్చారు, అట్లాగే రుణమాఫీ చేశారు, పెన్షన్ 2000 రూపాయలు చేశారు. అయినా ఎందుకు ఓడగొట్టారు? అభివృద్ధి కూడా చేశారని. ఆంధ్రాతో పోల్చుకుంటే అద్భుతమైన అభివృద్ధి చెందిందని కదా. రియల్ ఎస్టేట్లు అయితే విపరీతంగా కోట్ల రూపాయలు రేట్లు పెరిగిపోయినాయి కదా అక్కడ. అయినా కూడా ఎందుకు ఓడగొట్టారు? ఇక్కడ తెలంగాణలో అభివృద్ధిని చూసి ఇక్కడ అభివృద్ధి చెందలేదని ఓట్లు వేయొద్దంటున్నారు. ఈ రెండింటి దగ్గరనే కన్ఫ్యూజన్ ఏంటంటే, అక్కడ అభివృద్ధి చెందితే ఓట్లేయలేదా, ఇక్కడ అభివృద్ధి చెందలేదని ఓట్లేయలేదా, ఎయిరా ఏంటనేదే ఈ రెండింటి మధ్యన కంపారిజన్. దీన్ని నేను సగంలోనే వదిలేస్తున్నా. ఎందుకంటే అక్కడ డెవలప్ అయిందన్నారు, అయినా ఓటే లేదు. ఇక్కడ డెవలప్ కాలేదని చెప్తున్నారు, అయిన డెవలప్మెంట్ లెక్క చూపెట్టలేదు. సంక్షేమం అన్నటువంటి దాన్ని కంపేర్ చేస్తున్నారు. అక్కడ సంక్షేమం ప్లస్ అభివృద్ధి 2 జరిగినాయి అని చెప్తున్నారు. మరి ఈ రెండిట్లో ఇక్కడ ప్రజలు దేన్ని విశ్వసిస్తారు, అక్కడ ప్రజలు దేన్ని విశ్వసించారు బీఆర్ఎస్ని గద్దె దించడానికి? ఇది కామెంట్లలో ఎవరికి వాళ్ళు బూతులు దూషణ లేకుండా చెప్తే మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.